హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లియాన్షీ టాక్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో గోధుమ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తున్నానండి, చూసేయండి. సో ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి అండి. సో పల్లీలు కొంచెం రంగు మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. సో పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి అండి. సో కొంచెం ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి అండి. సో కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి కలియబెట్టుకోవాలి. సో ఇప్పుడు అందులోనే కలర్ కోసం ఉప్మా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపు వేసానండి నేను. సో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో ఒక చిటికెడంత పసుపు వేసి కలియబెట్టుకొని సో ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ గోధుమ రవ్వకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. సో వాటర్ మరుగుతున్న టైంలో వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ కూడా వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వాలి అండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా ఉండడానికి మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. అప్పుడే మంచి ఉప్మా అనేది రెడీ అవుతుంది. సో టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.